హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీక్ వెల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. నేను మీ ఎంఎస్ రెడ్డి. 45 డేస్ ఫ్రీ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో భాగంగా ఈరోజు 34th డేలో ఉన్నాము. ఇప్పటి వరకు మనము టెన్సెస్లో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ అండ్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే పని ఇప్పటిదాకా జరిగింది, యాక్షన్ కంప్లీటెడ్ జస్ట్ బిఫోర్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్. ప్రీవియస్ క్లాస్లో ప్రజెంట్ పర్ఫెక్ట్లో డిస్కస్ చేశాము. చూడని వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ టాపిక్ చూడండి. రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్స్, రిపీటెడ్ యాక్షన్స్ అన్నిటిని కూడా మనము ఇక్కడ ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో కవర్ చేస్తాము. ఐ బటన్లో ఉంటుంది, వీలైతే చూడండి. ముందు చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ద ప్రజెంట్. దే హ్యావ్ కంప్లీటెడ్ హోంవర్క్, దే హ్యావ్ జాయిన్డ్ హియర్ అంటే ఇప్పుడే జరిగిన పనులు, ఈరోజు జరిగిన పనులు. అదే నిన్న మొన్న జరిగిందంటే దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, దే కేమ్ హియర్ ఎస్టర్డే, దే డిడ్ దిస్ వర్క్ ఎస్టర్డే, దే కేమ్ హియర్ ఆన్ మండే. ఇలా పాస్ట్ ఎప్పుడు చెప్పినా పాస్ట్ డేట్ పెట్టి చెప్పాలి. డే టు టైం లేకుండా చెప్పామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటాం. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే కాంబినేషన్ ఆఫ్ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకున్నాం కదా. ఇట్స్ నథింగ్ బట్ పాస్ట్లో ఎప్పుడో స్టార్ట్ అయింది యాక్షన్, ఇప్పుడు దాకా జరిగింది, ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది అని చెప్పడం. ఇక్కడ స్ట్రక్చర్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ వర్బ్ ఫోర్. వర్బ్ ఫోర్ అంటే ఐఎన్జీ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. నేను ఈ పని చేస్తున్నాను అంటే ఐ ఆమ్ డూయింగ్ దిస్ వర్క్. అదే నేను ఉదయం నుంచి ఈ పని చేస్తున్నాను, 10 రోజుల నుంచి ఈ పని చేస్తున్నాను అన్నప్పుడు పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్ యూస్ చేసి చెప్పాలి, పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ యూస్ చేసి చెప్పాలి. ఐ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ ఫర్ 10 days. పీరియడ్ వచ్చింది కాబట్టి ఫర్ 10 days అంటాం. ఐ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ సిన్స్ 1st October. అక్టోబర్ 1st నుంచి అటెండ్ అవుతున్నాను. ఐ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ సిన్స్ జనవరి నుంచి క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. పీరియడ్ చెప్తే ఐ హ్యావ్ బీన్ అటెండింగ్ క్లాసెస్ ఫర్ 9 months. అలా పాయింట్ ఆఫ్ టైం వస్తే సిన్స్, పీరియడ్ ఆఫ్ టైం వస్తే ఫర్ యూస్ చేసి చెప్పాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను నీ గురించి అన్నప్పుడు ఐఎమ్ వెయిటింగ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యూ. నేను ఉదయం నుంచి నీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ అట్ ద బస్ స్టేషన్ ఫర్ యూ సిన్స్ మార్నింగ్. సో ఇప్పుడు జరుగుతుంది ఏదైనా అంటే ఇట్ ఈస్ రైనింగ్, వర్షం వస్తుంది. ఉదయం నుంచి వర్షం వస్తూనే ఉంది, ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ మార్నింగ్. ఇంకా ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామనే వాటిని డీటెయిల్గా చూసే ముందు ఎప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేయము అంటే స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు. స్టేటివ్ వర్బ్స్ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏంటి స్టేటివ్ వర్బ్స్ అంటే లైక్, నో, లవ్. ఐ నో అంటాం ఎవరైనా ఏదైనా. ఐ నో అంటే యాక్చువల్గా నేను తెలుసుకుంటాను అని అర్థం, కానీ ఇక్కడ నాకు తెలుసు అనే అర్థంలో వాడతాం. అలాగే ఐ హ్యావ్ బీన్ లైకింగ్, ఐ హ్యావ్ బీన్ నోయింగ్, ఐ హ్యావ్ బీన్ లవింగ్ అనకుండా ఐ హ్యావ్ లైక్డ్ యువర్ వీడియోస్, ఐ హ్యావ్ నోన్ యువర్ కంటెంట్, ఐ హ్యావ్ నోన్ యూ, నువ్వు నాకు తెలుసు, ఐ హ్యావ్ బీన్ నోయింగ్ యూ అనక్కర్లా. సో అలా ఈ స్టేటివ్ వర్బ్స్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూస్ చేసినా సేమ్ అదే మీనింగ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ బీన్ ఇన్ ప్రోగ్రెస్. ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా జరుగుతూనే ఉంది అని చెప్పేటప్పుడు ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ 6 AM. ఉదయం 6 గంటల నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నాను. హీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ ఫర్ 10 days. 10 రోజుల నుంచి అతను ఈ పని చేస్తూనే ఉన్నాడు. లైక్ దట్. టు ఎంఫసైజ్ మోర్ ఆన్ సంథింగ్, ఏదైనా ఒక ట్రెండింగ్ విషయం జరుగుతుంది అని చెప్పేటప్పుడు ఈ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఆ పాయింట్ మీద కూడా పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తాం. ఎగ్జాంపుల్, they have been following my YouTube channel. So many people have been following my YouTube channel. They have been doing this work for many years. చాలా రోజుల నుంచి వాళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నారు అన్నట్లుగా అలా రిపీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి కూడా యూస్ చేస్తాం. He has been disturbing me for several times. అతను నన్ను చాలా రకాలుగా చాలా విషయాల్లో డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. హీ ఈజ్ డిస్టర్బింగ్ అంటే ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నాడు. హీ హ్యాస్ బీన్ డిస్టర్బింగ్ అంటే ఇక్కడ సిన్స్ ఫర్ చెప్పకపోయినా హీ హ్యాస్ బీన్ డిస్టర్బింగ్ మీ ఫర్ మెనీ రీజన్స్, ఫర్ మెనీ టైమ్స్ అంటే అన్నెసరీగా ప్రతిదానికి రిపీటెడ్గా. సపోజ్ పోలీస్ హ్యావ్ బీన్ ఇంట్రాగేటింగ్ హిమ్ అంటే ప్రతిసారి ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, రౌడీ షీటర్స్ని ముందు వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తుంటారు. అలా రిపీటెడ్ యాక్షన్స్ చెప్పడానికి కూడా మనం ఈ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తుంటాం. అలాగే ట్రెండింగ్ ఈవెంట్స్ అన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి అన్నప్పుడు టెర్రరిజం ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ గెటింగ్ వర్స్ దీస్ డేస్. ఈ రోజుల్లో టెర్రరిజం ప్రాబ్లం అనేది పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో ఇక్కడ
టెర్రరిజం ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ గెట్టింగ్ వర్స్ దీస్ డేస్ అన్నట్లుగానే, అంటే ఇప్పుడు ఈ మధ్యన ఎక్కువగా తెలుస్తూనే ఉంది. మనం ఏది ఉక్రెయిన్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్ తీసుకున్న మనకి ప్రొవోకింగ్ పాకిస్తాన్ అండ్ చైనా, ఎప్పుడు ఇలాగే పక్కన కొరియా, సౌత్ కొరియా, నార్త్ కొరియా, ఎన్నో విషయాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి వీ కెన్ సే దిస్ టెర్రరిజం హ్యాస్ బీన్ గెట్టింగ్ వర్స్ దీస్ డేస్ అని చెప్పొచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ గెట్టింగ్ వర్స్, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. ఇంకా ఏదైనా పొల్యూషన్ గురించి, పొల్యూషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ అంటూ ఇలా మనం జరుగుతున్న విషయాలన్నింటినీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో యూజ్ చేసి చెప్పొచ్చు. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం యూజ్ చేస్తున్నాము అంటేనే అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లోకి ఎంటర్ అయ్యాము అని అర్థం. అందుకే హిందూ న్యూస్ పేపర్ చదవమన్నా, ఎడిటోరియల్ కాలమ్స్ చదవమన్నా చాలామంది మాకు అర్థం కావట్లేదు సార్ అంటుంటారు. అంటే మనం ఇన్ని రోజులు నేర్చుకునే సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ఇక్కడ దాకే నేర్చుకుంటాం. సో ఈ పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేసి చెప్తే మళ్ళీ వీటిని కూడా 4 ఫార్మ్స్ యూస్ చేసి చెప్పడము, వాటికి ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేయటము, మళ్ళీ వీటిని ప్యాసివ్ వాయిస్లో కూడా ఎలా చెప్పొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఒకసారి. ఐ హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నాను. దీనికి మళ్ళీ 4 ఫార్మ్స్ చేస్తే హ్యావ్ ఐ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి నేను ఈ పని చేస్తూనే ఉన్నానా. సపోజ్ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, హ్యావ్ యూ బీన్ వాచింగ్ అవర్ వీడియోస్ సిన్స్ September 5th, స్టార్టింగ్ నుంచి చూస్తూనే ఉన్నారా? చూస్తూనే ఉన్నాము అన్నప్పుడు ఐ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యువర్ ఛానల్ సిన్స్ September 5th నుంచి మీ ఛానల్ చూస్తూనే ఉన్నాము. చూడట్లేదు మేము స్టార్టింగ్ నుంచి అంటే వీ హ్యావెంట్ బీన్ వాచింగ్ యువర్ ఛానల్ సిన్స్ 5th September. అలా మనం జరిగే విషయాల్ని జరుగుతూనే ఉంది అని చెప్పడానికి, డిఫరెన్స్ చెప్పడానికి పర్ఫెక్ట్ కంటిన్యూస్ యూస్ చేస్తాము. అలాగనే ఈ 4 ఫార్మ్స్తో పాటు ఇంట్రాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తాం. అతను ఈ పని ఎందుకు చేస్తున్నాడు అంటే వై ఈజ్ హీ డూయింగ్ దిస్ వర్క్. అతను ఉదయం నుంచి ఈ పని ఎందుకు చేస్తున్నాడు అంటే వై హ్యాస్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్. ఉదయం నుంచి అతను ఈ పని ఎందుకు చేయట్లేదు అంటే వై హ్యాజంట్ హీ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్. ఇలా జరుగుతున్న విషయాల్ని మనం ఎదుటి వ్యక్తులకు అర్థమయ్యేలాగా క్లియర్గా చెప్పాలి అంటే అన్ని టెన్సెస్ మీద కమాండ్ ఉండాలి. చెప్పిన విషయాన్ని ఎదుటి వ్యక్తులకి ఈజీగా కన్వే చేయడం తెలియాలి. అంతేగాని మనం ఏదో చెప్పాము వాడికి ఏదో అర్థమైంది అన్నట్లుగా కాకుండా మనం ఏం చెప్పదలుచుకున్నామో అది ఎగ్జాక్ట్గా క్లియర్గా చెప్పగలగాలి. సో ఈ యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ చాలామంది పర్ఫెక్ట్ కంటిన్యూస్కి లేదని చెప్తారు. అది గ్రామేరియన్స్ కూడా ఒప్పుకోరు. టెన్సెస్ యాక్టివ్ వాయిస్లో 12 స్ట్రక్చర్స్ వస్తే ప్యాసివ్ వాయిస్లో 8 స్ట్రక్చర్సే చూపిస్తారు. ప్యాసివ్ వాయిస్ ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. చాలామంది ఒప్పుకోకపోతే అది ఇట్స్ అప్ టు యూ. ఐ డోంట్ ఫోర్స్ యూ టు ఫాలో దిస్. ఒకవేళ ప్యాసివ్ వాయిస్ ఉంటే ఎలా ఉంటుంది, అది రైట్ ఆర్ రాంగా మీరే ఆలోచించండి. ఇక్కడ దాకా చాలామంది వెళ్ళరు, అసలు ఆ రిస్క్ కూడా చేయరు. ఆల్రెడీ వస్తే ఎలా ఉంటుందనేది చూద్దాము. చాలా విషయాలు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ప్యాసివ్ వాయిస్లో యూస్ చేస్తున్నారు. అందుకే హిందూ న్యూస్ పేపర్ అర్థం కావట్లేదు, ఎడిటోరియల్ కాలమ్స్ అర్థం కావట్లేదు అంటుంటారు చాలామంది. ఒకసారి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నారా అంటే హ్యావ్ దే బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్. దే హ్యావెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే వాళ్ళు ఉదయం నుంచి ఈ పని చేస్తూనే లేరు. హ్యావెంట్ దే బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేస్తూనే లేరా అని వస్తుంది. సేమ్ ఇదే ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు దే హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ని ప్యాసివ్లో చెప్తే దిస్ వర్క్ హ్యాస్ బీన్ బీయింగ్ డన్. చాలామంది గ్రామేరియన్స్ ఎందుకు ఒప్పుకోరు ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి అంటే ఇక్కడ బీయింగ్ 2 బీ ఫార్మ్స్ పక్కనే వచ్చాయి కాబట్టి చాలామంది అది తప్పు అంటారు. కానీ దానికి కూడా మీనింగ్ ఉంది, మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం, మీకే అర్థమవుతుంది. దిస్ వర్క్ హ్యాస్ బీన్ బీయింగ్ డన్ అంటే ఈ పని జరుగుతూ ఉంది. ఎవరి చేత? బై దెమ్, బై హిమ్, బై రాజు, బై సీను, లైక్ దిస్. ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తున్న టాపిక్, సిఐడి హ్యాస్ బీన్ ఇంటరాగేటింగ్ చంద్రబాబు నాయుడు ఫర్ ఏ మంత్ నుంచి సిఐడి చంద్రబాబు నాయుడుని ఇంటరాగేట్ చేస్తూనే ఉంది. చంద్రబాబు నాయుడుని 1 month నుంచి ఇంటరాగేట్ చేస్తూనే ఉన్నారు. ప్యాసివ్ వాయిస్. చంద్రబాబు నాయుడు హ్యాస్ బీన్ బీయింగ్ ఇంటరాగేటెడ్ ఫర్ ఏ మంత్. 1 month నుంచి ఇంటరాగేట్ చేస్తూనే ఉన్నారు, అంతే. జగన్ హ్యాస్ బీన్ టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు సిన్స్ 2019. 2019 నుంచి జగన్ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు హ్యాస్ బీన్ బీయింగ్ టార్గెటెడ్ సిన్స్ 2019. రాంగ్ ఎక్కడుంది ఇక్కడ? అప్పటి నుంచి జరుగుతూనే ఉంది అని చెప్తున్నాం కదా. సేమ్ అలాగే హ్యావ్ దే బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేస్తూనే ఉన్నారా? జగన్ చంద్రబాబు నాయుడిని 2019 నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నాడా? హ్యాస్ జగన్ బీన్
టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు సిన్స్ 2019. ప్యాసివ్లో చెప్తే హ్యాస్ చంద్రబాబు నాయుడు బీయింగ్ టార్గెటెడ్ సిన్స్ 2019 బై జగన్ అనేది అక్కడ ఆటోమేటిక్గా. జగన్ చంద్రబాబు నాయుడుని 2019 నుంచి టార్గెట్ చేయడం లేదు, అంటే జగన్ హ్యాజంట్ బీన్ టార్గెటింగ్ చంద్రబాబు నాయుడు సిన్స్ 2019. చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయటం లేదు జగన్ అన్నప్పుడు చంద్రబాబు నాయుడు హ్యాజంట్ బీయింగ్ టార్గెటెడ్ సిన్స్ 2019. hasn't been being targeted, hasn't been being observed like this. Haven't they been doing this work since morning? ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేయడం లేదా? అదే ఉదయం నుంచి ఈ పని జరగట్లేదా అంటే hasn't this work been being done since morning? ఉదయం నుంచి ఈ పని జరగడం లేదా, వాళ్ళు చేయడం లేదా అంటే haven't they been doing this work. ఈ పని జరగడం లేదా ఉదయం నుంచి అంటే hasn't this work been being done since morning. సో ఇలా మనం చెప్పే ప్రతి విషయానికి కూడా ఇంటరాగేటివ్ వర్డ్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంటరాగేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే సెకండ్ సెంటెన్స్కి ఇంటరాగేటివ్ వర్డ్ అంటే ఐడబ్ల్యూ అని పెడుతున్నాం మన షార్ట్ ఫామ్లో. వై హ్యావ్ దే బీన్ డూయింగ్ దీస్ వర్క్ సిన్స్ మార్నింగ్ అంటే వాళ్ళు ఉదయం నుంచి ఈ పని ఎందుకు చేస్తూనే ఉన్నారు, ఎలా చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఉదయం నుంచి పని. హౌ హ్యావ్ దే బీన్ డూయింగ్ దీస్ వర్క్ సిన్స్ మార్నింగ్ బై నాట్ నోయింగ్, బై నాట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ లైక్ దిస్ వీ కెన్ సే. ఇదే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో కూడా ఇంటరాగేటివ్ వర్డ్ యాడ్ చేస్తే వై హ్యాస్ దిస్ వర్క్ బీయింగ్ డన్, ఈ పని ఉదయం నుంచి ఎందుకు జరుగుతూనే ఉంది, చంద్రబాబు నాయుడిని నెల రోజులుగా ఎందుకు విచారిస్తున్నారు. వై హ్యాస్ చంద్రబాబు నాయుడు బీయింగ్ ఇంటరాగేటెడ్ ఫర్ ఎ మంత్. సింపుల్ లాజిక్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఎవరికైనా ఏమైనా ఈ టాపిక్ మీద ప్యాసివ్ వాయిస్ ఇలా పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాదు అనుకున్నా, ఎక్కడైనా మీకు డౌట్ ఉన్నా ఈ సెంటెన్స్ ఒకసారి రాసి చూడండి, అబ్జర్వ్ చేయండి, మీకే తెలుస్తుంది. కమెంట్స్లో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి, ఐ ట్రై టు రిప్లై. దే హ్యావెంట్ బీన్ డూయింగ్ దిస్ వర్క్ సిన్స్ మార్నింగ్, ఉదయం నుంచి వాళ్ళు ఈ పని చేయట్లేదు, ఉదయం నుంచి ఈ పని జరగట్లేదు అంటే దిస్ వర్క్ హ్యాజంట్ బీయింగ్ డన్ సిన్స్ మార్నింగ్. సో ఇలా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఇంటరాగేటివ్ వర్డ్స్ అన్నీ తెలిస్తేనే ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతాం. అంతేగాని ఏదో ఒకటి రెండు సెంటెన్సెస్ తెలుసుకొని ఇక్కడ ఈ బీన్ మీనింగ్ ఏంటి, ఈ బీయింగ్ అంటే ఏంటి అంటూ ఒక్కొక్క వర్డ్ గురించి మీనింగ్ తెలుసుకుంటే ఇంగ్లీష్ రాదండి. ఓవరాల్గా ఆ సెంటెన్స్ మీనింగ్ ఏంటని తెలుసుకోవాలి. ఈ కిక్డ్ ద బకెట్ లాస్ట్ నైట్ అని ఒక సెంటెన్స్ ఉంటుంది. అక్కడ బకెట్ అంటే మీనింగ్ ఏంటి, కిక్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే అతను బకెట్ దన్నాడు అని అర్థం. తెలియని వాడికి ఏముంటుంది, నిజంగానే బకెట్ దన్నాడేమో అతను అనుకుంటారు. దాని మీనింగ్ ఏంటి, హీఈస్ నో మోర్, అతను చనిపోయాడు అని అర్థం వస్తుంది. సో ఇక్కడ కూడా ఈ సెంటెన్స్ ప్రకారం సెంటెన్స్ని అర్థం చేసుకోవాలి, కానీ మనం ఏమనుకున్నాం అనే దానిలాగా కాదు. I hope you have got some clarity at this stage. With this we stop this session. Let us catch up in the further videos. Thank you. All the best.